హాయ్ అండి. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వేదాద్రి భువనగిరి దగ్గరలో ఉందండి. చాలా 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 బాగుందండి దేవాలయము. గమ్మత్ ఏమిటంటే యాదగిరి గుట్టలో మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎలా ఉన్నదో అలాగే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కూడా అలాగే ఉందండి. చూసారా, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి, ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చి ఉన్నారా అనిపిస్తుంది. చాలా చాలా బాగుందండి దేవస్థానము. నేను కూడా 2-3 సార్లు వెళ్ళొచ్చాను. మళ్ళీ హాలిడేస్లో మా పిల్లలు వస్తారు, వాళ్ళకు కూడా తీసుకొని వెళ్తాను. చాలా అసలు లైటింగ్ కానీ అక్కడ వాతావరణం కానీ చాలా చాలా బాగుందండి. అసలు భక్తులు తండోపతండాలుగా దేవాలయం చూడటానికి వస్తున్నారండి. గమ్మత్తు ఏంటంటే ఇంకా దేవాలయము తయారవుతూనే ఉంది, కానీ భక్తులు ఇంకా 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 వస్తూనే ఉన్నారు. అక్కడ చూడండి, దేవాలయం కడుతూనే ఉన్నారు. అది ఆంజనేయ స్వామి విగ్రహం అనుకుంటాను. ఇంకా విగ్రహ ప్రతిష్ఠ కూడా అయినట్లేదు. దేవాలయం తయారవుతుంది, కానీ భక్తులు మాత్రం తండోపతండాలుగా ఆ దేవాలయాన్ని చూడటానికి చాలా సంతోషంగా అందరూ వస్తున్నారండి. ఇది ఇప్పుడు పైగా అందులో హాలిడేస్ కనుక మంచి అవకాశము. అందులో మన హైదరాబాద్కి దగ్గరలో ఉన్నది కనుక ఇటు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవచ్చు, అలాగే శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని కూడా దర్శించుకోవచ్చు. కనుక సమ్మర్ హాలిడేస్లో సరదాగా ఎంజాయ్ చేయండి. చూసారా, అదిగో ఆంజనేయ స్వామి టెంపుల్, ఆ లైటింగు, దేవాలయము, గాలి గోపురము, ధ్వజస్తంభాలు అసలు చాలా చాలా బాగుందండి. మనం ఆ దేవాలయం ఎంత దర్శించుకున్నా కూడా తనివి తీరదండి. చూసారా, కోనేట్లో అనంత పద్మస్వామి ఎంత చక్కగా ఉన్నారో. చూడండి, భక్తులు ఆ కోనేట్లో డబ్బులు వేస్తున్నారు. ఆ లైటింగ్లకు అవి చక్కగా మెరుస్తూ ఉన్నాయన్నమాట. చూసారండి, ఆ గాలిగోపురం ఆ లైటింగులతో ఎంత కళకళలాడిపోతుందో. భక్తులు చూసారా, ఎంతమంది తండోపతండాలుగా వస్తున్నారు. చాలా చాలా బాగుందండి దేవాలయము. నాకైతే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. వెళ్తానండి, మా పిల్లలు హాలిడేస్కి వస్తారు. కోనేట్లో చూసారా, సరదాగా భక్తులందరూ డబ్బులు వేస్తుంటే ఆ లైటింగ్కి చక్కగా మెరుస్తున్నాయి అన్నమాట. అది చాలా బాగుందండి. ఇటు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి, అలాగే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము చాలా బాగుందండి. భువనగిరి యాదాద్రి దగ్గరలో ఉంది మనకి. కనుక అందరూ తప్పకుండా వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకేనండి.